నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. సెయింట్ జాన్స్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం. స్థానిక మిర్యాలగూడ పట్టణంలో సెయింట్ జాన్స్ పాఠశాలలో శనివారం రోజున స్వపరిపాలన దినోత్సవాన్ని పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు 120 మందికి పైగా వివిధ రకాల పాత్రలు పోషించి అలరించారు. చీఫ్ మినిస్టర్గా వెన్నెల, హోమ్ మినిస్టర్గా హర్షిని, ఫైనాన్స్ మినిస్టర్గా అంజలి, ఐటీ మినిస్టర్గా హర్షిత, ఎడ్యుకేషన్ మినిస్టర్గా శాస్త్ర, ఆర్డీఓ మాధవి, కలెక్టర్గా ఎన్ గౌతమ్, డిఈఓ సాకేత్, ఎంఈఓ శివకుమార్, కరస్పాండెంట్ మోక్ష, ప్రిన్సిపల్ శివప్రసాద్, డైరెక్టర్ నవ్య, అకౌంటెంట్ బిందుశ్రీ, అలాగే 10 మంది విద్యార్థులు ఇన్ఛార్జిగా 80 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా అలరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అధికారులుగా ఉపాధ్యాయులుగా పాత్రలు పోషించిన విద్యార్థులు ఆ పాత్రలకు తగ్గట్టుగా హుందాగా విద్యార్థులు ప్రతిభావంతంగా బోధించిన విధానం అందరినీ ఆకట్టుకుందని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. అలాగే పాఠశాల కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను
నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను, నిక్షిప్తమయ్యి దాగిన కోడింగు భాషను. నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను, సదవాలిర పేదల కన్నీటి దారను, సదవాలిర పేదల కన్నీటి దారను. నువ్వెతకాలిర జగజ్జేత అన్వేషణను, అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను. శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను. చరితను సృష్టించే నింగి నేల క్షణమును, పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును. చరితను సృష్టించే నింగి నేల క్షణమును, పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును. సాధించర కలలుగనే రాజ్యంబును, సాధించర కలలుగనే రాజ్యంబును. ఎగరయ్యాలిర నీ బ్రతుకులో గెలుపు జెండను, అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. And we will try to implement 2 games period in every school and in every class, and we will try our best to implement earlier in this school. SSC board examinations, very important. Attend the morning classes and evening classes, prepare well for your board exams and score good rank and score 600 by 600. Study well. Principal, it is very tough to deal with parents as well as to bring a good result. To the teachers, what I say that my gratitude for your tireless effort for improving our students. I learnt so many qualities like responsibility, accountability to maintain the school with good facilities. For this, I am very happy. Thank you for our school management conducting these like programs. Thank you. I am very happy to say that I have played the role of a correspondent in our school. So it is a really one, but I enjoyed it very much. Thank you. Respected Principal Sir, Correspondent Ma'am, teachers and all my dear friends. Today we are gathered here on the account of Self-Government Day. In the part of Self-Government Day, I played as a role of director. As a director, I performed all my duties very well. We are appointed very knowledgeable teachers to their studies for the students. Thank you. Good afternoon all. I am Venala from 10th standard. As a part of Self-Government Day, I played a role of CM. I am very happy and I am very satisfied with my role. It is difficult to play, but if we involve in it, it is very easy to play and it is lifetime experience to me. I am very happy for that. Thank you. Professor, teachers and all my dear friends. This is Madhavish from 10th standard. I have played the role of RJD, Regional Joint Director. My role taught me about responsibilities. I checked all the classrooms in this school, running very well without any problems. I really thanks to the principal sir and correspondent ma'am for conducting these like programs and encouraging us. Thank you. Hello everyone, this is Harshini from class 10. Today we are celebrating Self-Governance Day in our St. John's High School. I played a role of one-day home minister. I feel
I feel very happy for having played this role. I came to know the responsibilities as a Home Minister. It is very inspirational to me. It is one of the best experiences in my life. Thank you for conducting these type of programs in festivals like Dasra, Diwali and Self-Government Day. I really satisfied, and thank you for our management to conducting these, and thank you for giving this wonderful opportunity. Thank you. Teachers and all my dear friends, in our school we celebrate Self-Government Day celebrations. In the part of Self-Government Day celebrations, I played a role of accountant. I feel it very much enjoyed. Thanks to our principal sir for conducting these type of programs. Thanks for giving this one. To all respected principals and teachers and my dear friends, I am K. Angel from 10th standard. I played the role of the finance minister. I learned to about of the managing to finance minister. I felt very happy. Principals and teachers and all my dear friends. Today I am Hashita from 10th class. Today I played the role of IT minister. I felt very proud to play this role. Thank you. Respected principals and teachers and all my dear friends, I am Madhiya Firdaus. Today we are gathered here on occasion of Self-Government Day. In the part of Self-Government Day, I played the role of Chief Secretary. It really taught me many things about education and its efforts. CS is role like a bridge to the people and government. Thank you. Respected principals and teachers and all my dear friends, today we are gathered here on occasion of Self-Government Day. Part of the Self-Government Day, I played the role as an education minister. I felt very excited and I hope I have done my job well. Thank you for giving this wonderful. Sir, corresponding madam, teachers and all my dear friends. I am Nastin from class 9. Today I played the role teacher. Really, teacher role is very difficult, but we have to appreciate of our teachers who are playing the role in daily life. We can't stand for 45 minutes in a class, but teachers whole day and standing and teaching us. I'm really proud of my teachers. Thank you. Good afternoon and all. Today we celebrated Self-Government Day at our St. John's High School. I feel very happy to see our students in colorful dresses. I hope they enjoyed a lot. So I think they came to know how the teachers do hard work before teaching, and also they came to know that while teachers are teaching in the class, if anybody disturbing the class, how the teachers feel, they came to know practically. And my special wishes to the students, those who acted as a MEO, DEO and MRO and CM also. My special congratulations to them, and I hope they will get their reaches in the future. So my sincere thanks to our principal sir for conducting such these programs. I hope sir will continue these programs in the future also. Thank you one and all. Respected chairman sir, correspondent ma'am, my colleagues and all the students. Today we are celebrating Self-Government Day in our school. In our St. John's High School, Chaitanya Nagar, Miryamgooda. All the occasions and events are celebrating in our school very well on occasion wise. So approximately 120 students are participating as officials and acting teachers and all them. They acted very well. How we are struggling daily, they can understand easily by in their role. ఈరోజు మా పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీంట్లో 120 మంది విద్యార్థులు పార్టిసిపేట్ కావడం జరిగింది. 13 మంది విద్యార్థులు అఫీషియల్గా, 13 మంది విద్యార్థులు అన్అఫీషియల్గా, 20 మెంబర్స్ పీఈటీలుగా, ఒక 64 మెంబర్స్ టీచర్స్గా దీంట్లో పార్టిసిపేషన్ కావడం జరిగింది. అయితే చీఫ్ మినిస్టర్గా వెన్నెల, హోమ్ మినిస్టర్గా అరిషిని, ప్రిన్సిపల్గా బి శివకుమార్, కరస్పాండెంట్గా మోక్ష, టీచర్స్గా సుహానా మొదలగు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన పిల్లలు ఉన్నటువంటి సృజనాత్మకత పెంపొందించడానికి దోహదపడుతుంది. ఇదే కాకుండా లీడర్షిప్ క్వాలిఫికేషన్లు కూడా పెంపొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది టీచర్స్ ప్రతిరోజు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే అటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ప్రత్యక్షంగా మా టీచర్స్ అయిన స్టూడెంట్స్ ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అంటే ఒక బాధ్యత స్టూడెంట్స్కి అప్పగిస్తే వాళ్ళు ఏ రకంగా దాన్ని వినియోగించుకుంటారో ఈరోజు మనకు తెలుస్తుంది. టుడే సిటిజన్స్ టుమారో, టుడే చిల్డ్రన్స్ టుమారో సిటిజన్స్. కాబట్టి మనకు ఇటువంటి ప్రోగ్రాంల వల్ల వాళ్ళు గొప్ప విద్యార్థులుగా తయారు కావడానికి దోహదం చేస్తుంది. ఇవే కాకుండా మా స్కూల్లో మన ఇండియా సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం మేము బతుకమ్మ పండుగ మరియు దసరా, సంక్రాంతి పండుగ నిర్వహిస్తున్నాము. దాంతోపాటు
జాతీయపరమైనటువంటి మరల దినోత్సవాన్ని, రిపబ్లిక్ డేని 15th ఆగస్టును నిర్వహించడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగత శ్రద్ధ వహిస్తూ రీడింగ్ పైన, రైటింగ్ స్కిల్ పైన ప్రత్యేకమైనటువంటి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా టాలెంట్ టెస్టులకు కూడా అవగాహన కల్పిస్తూ ఉండడం జరుగుతుంది. ఇదే కాకుండా స్థాపించిన నాటి నుండి ఈ రోజు వరకు మా పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10/10 GPA సాధిస్తూ పట్టణంలోనే అగ్రస్థానంలో ఉన్నామంటే అనుభవం, అంకితభావం గల యాజమాన్యం మరియు ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉండటం వల్లనే ఇవన్నీ దోహదపడుతున్నాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి సెయింట్ జాన్ స్కూల్ ఇప్పటికి కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పుడు పెట్టి కూడా 25 సంవత్సరాలు అవుతుంది. మేము 2019లో శిక్షా స్కూల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 450 స్ట్రెంత్ 2 హిప్తో మంచిగా రన్ కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అనుభవం, అంకితభావం గల యాజమాన్యం మరియు టీచర్స్ ఉండటం మూలంగానే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా నా గుండెని కట్టావే ఆ నీరాకాశంలో అదే గిర్రా తిప్పేసావే పువ్వుల పట్టికే నా ప్రాణం చుట్టావే నువ్వు వెళ్ళే దారంతా అరగల్లు కళ్ళు మోగించావే వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో నాతోనే హొయ్యా నీ వల్లే పిచ్చోడి నా తయారయ్యా హొయ్యా నీ వల్లే నాలో నేను గల్లంతయ్యా. కొత్త చిత్రాలనే ఇప్పుడే చూస్తున్నాను. గుట్టుగా దాచుకునే డబ్బే కొట్టి చెప్పలేను. పట్టలేని ఆనందాన్ని ఒక్కడిని మొయ్యలేను. కొద్దిగా సాయం వస్తే పంచుకుంటాను. కాసేపు నువ్వు కన్నా నన్ను చూస్తూనే ఉంటా. కాసేపు నువ్వు మాట్లాడకు కావ్యం రాసుకుంటా. ఉండే నాలో సింధు నదై పొంగావే ఉండిపో ఎప్పుడు నాతోనే హొయ్యా నీ వల్లే చీర కట్టుకోవడం కూడా చేత కావచ్చు.
చూపుల్లో వచ్చి తగిలే చూపుల్లో దేని కూడా వీడకదా